తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలోని గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్, సెయింట్ పాల్ చర్చ్, ఆంటోనీస్ చర్చ్ మరియు వివిధ చర్చిలలో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు గురువారం నిర్వహించారు. అదేవిధంగా గాదంకి జేజెడ్బీహెచ్ చర్చిలో పాస్టర్ మోహన్ ఆధ్వర్యంలో ఘనంగా యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి సిఎస్ఐ పాస్టర్ ప్రేమ్ కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేసి సంఘం సభ్యుల ఆధ్వర్యంలో కేక్ను కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా గాదంకి జాషువా సియోను ప్రేయర్ హాల్ చర్చ్ పాస్టర్ మోహన్ మాట్లాడుతూ చర్చి పాస్టర్లకు గౌరవ వేతనం నెలకు 5,000 చొప్పున సంవత్సరానికి 60,000 రూపాయలు బకాయిలు విడుదల చేసి వారి అకౌంట్లోకి నేరుగా జమ చేయడం జరిగిందని చెప్పారు. కూటమి ప్రభుత్వం క్రిస్మస్ కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8,418 మంది పాస్టర్లకు 50,50,00,000 రూపాయలు ప్రకటించిందని, వారి అభివృద్ధికి ఆర్థిక ఎదుగుదలకు మంచి ప్రోత్సాహం అందిస్తుందన్నారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చర్చిని విద్యుత్ దీపాలతో అలంకరించామని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువు జననం గురించి తెలియజేసి గీతాలాపనలు చేశారు. ప్రేమ, కరుణ, క్షమాగుణంలో యేసుక్రీస్తు వలె మాదిరిగా జీవించి మనలో ఉన్న భావీకరణను వ్యక్తపరచాలని చెప్పారు. క్రియ మూలంగా క్రీస్తు వలె జీవించాలని బోధించిన బోధనలు చేశారు. చిన్నపిల్లలు వివిధ వేషధారణలలో అలరింపు చేశారు. యేసుక్రీస్తు జన్మదిన సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా మరి 2020 సంవత్సరాల పూర్వము ప్రభు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి మానవకారుడిగా వచ్చారు. అయితే మానవుడి యొక్క పాప రక్షణ కొరకై ప్రభువు ఈ భూమి మీదకి మనిషి కుమారుడిగా పశువుల పాకలో జన్మించాడు. మరి యొక్క శుభ సందర్భాన్ని జాషువా సియోను ప్రేయర్ హాల్ గాదంకి సంఘంలో సంఘ సభ్యులు మరి రెవరెండ్ సిఎస్ఐ చర్చ్ పాస్టర్ ప్రేమ్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంఘ పాస్టర్గా మేమందరం కలిసి ఈ యొక్క శుభదినాన్ని, ఈ క్రిస్మస్ శుభదినాన్ని ప్రపంచమంతా జరుపుకున్న సందర్భంలో సంఘ సభ్యులుగా, గ్రామస్తులుగా, స్నేహితులుగా, బంధువులుగా మేమందరం కలిసి ఈ యొక్క సంతోషకరమైన దినాన్ని మరి సంతోషంగా జరుపుకోవడానికి దేవాదేవుడు కృప చూపించాడు. మరి ప్రత్యేకంగా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, నూతన సంవత్సరంలో మరి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దీవెనలతో సమాధానంగా ఉండాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ మరి అలాగనే ఈ యొక్క క్రిస్మస్ సందర్భంగా మరి ప్రీతమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి, ఫైనాన్స్ మినిస్టర్ మరి మైనార్టీ మినిస్టర్ మరి గారికి, అలాగనే స్థానిక ఎమ్మెల్యే నాని గారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అనేక మంది క్రైస్తవ సేవకులు మరి పేదవారితో ప్రేమించి ప్రభుత్వము సంవత్సరం 5,000 రూపాయలు నెల ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అయితే కొంచెము ఆలస్యమైంది. అయితే ఒక్కసారిగా మరి 12 నెలలు పూర్తి బకాయిలన్నీ కూడా ముఖ్యమంత్రి వారి గారు 3 రోజుల దినమే దాన్ని జీవో పాస్ చేశారు. నిన్నటి దినమే ప్రతి ఒక్క దైవ సేవకులు కూడా మరి యొక్క డబ్బులు రావడానికి దేవుడు, ప్రభుత్వ అధికారులు కృప చూపించారు. ప్రత్యేకించి మరి నేను వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 8,452 మంది పాస్టర్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సహాయం అందింది. 51 కోటి రూపాయలని మరి రిలీజ్ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారికి మరొక్కసారి నా ధన్యవాదాలు, ఆశీర్వాదాలు తెలియజేసుకుంటూ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను, అధికారులు, మరి మినిస్టర్స్ అందరూ కూడా క్షేమంగా ఉండాలని, మరి క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను.